ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి రాగి జావ చేసుకుందాం వచ్చేయండి. పొరపాటున నేను చేసినా అనుకుంటున్నారేమో. నేను కాదు మా అమ్మనే చేస్తది. ఎందుకంటే ఇంత కష్టమైన వంటలు మనకైతే అస్సలు రావు. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ రాగి పిండి, ఒక టీ గ్లాస్ వాటర్ పోసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెజల్ పెట్టి అందులో వాటర్ పోయండి. వాటర్ మాత్రం ఒక పెద్ద 2 గ్లాసులు పోయండి. తీసుకున్న వాటర్ ఇంకా రాగి పిండిని మొత్తం మిక్స్ చేసేసి బాగా మరుగుతున్నప్పుడు ఆ మిక్చర్‌ని అంతా ఆ వాటర్‌లో పోసేయండి. పోసిన కాడ నుంచి ఇంకా తిప్పుతా ఉండాలి. ఎందుకంటే అట్లా తిప్పితే ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇవన్నీ మా అమ్మ చెప్పిన టిప్స్. ఇందులో ఒక్క ముక్క కూడా నాకేం తెలీదు. మా అమ్మ చెప్పింది నేను చెప్తున్నా. చూడండి బబుల్స్ ఎట్లా వస్తున్నాయో. కొంచెం ఆ కన్సిస్టెన్సీకి వచ్చినాక కొంచెం కల్లుప్పు లేదంటే మీ ఇంట్లో నార్మల్ ఉప్పు ఉన్నా అదన్నా వేసుకోండి. నో ప్రాబ్లం. సమ్మర్స్‌లో మాత్రం రాగి జావ ది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చూడండి. మీరెప్పుడైనా ఓన్లీ రాగి జావ తాగి ఉన్నారా ఆఫ్టర్‌నూన్ వరకు? నాకు మాత్రం ఇది కామనే. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. సేపు అట్లనే ఉండనిచ్చి ఇంక అది చల్లారడానికి ఒక ప్లేట్‌లో కొంచెం వాటర్ తీసుకొని అది చల్లారబెట్టుకోండి. అది కాసేపు అట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు మజ్జిగ చేసుకుందాం రాగి జావలోకి. ఇంక ఇట్లనే రాగి మాల్ట్ కూడా చేసుకోవచ్చంట. కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయంట మా అమ్మ చెప్పింది. ఈసారి వచ్చే షార్ట్స్‌లో అది కూడా అప్లోడ్ చేస్తా. చిలికిన మజ్జిగనంతా ఆ కన్సిస్టెన్సీలో వేసేసుకోండి. అదే ఆ రాగి జావలో. రాగి జావ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.